తెలంగాణలో గొర్రెలతో పాటు ఆవుల పంపిణీలో అవినీతిపై ఏసీబీ లోతుగా విచారణ జరుపుతోంది. ఈ కేసులో అరెస్టైన నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల్ని 3 రోజుల పాటు ప్రశ్నించనుంది. నలుగురు నిందితులు ఏసీబీ కస్టడీలోనే ఉన్నారు. ఈ కేసులో మరికొందరి పాత్రపై ఏసీబీ విచారణ చేస్తోంది. గొర్రెల స్కామ్ కేసును దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవసాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్ను ఏసీబీ అరెస్టు చేసింది. పుంగనూరు ఆవుల పంపిణీలోనూ రైతులకు ఇవ్వాల్సిన 2.10 కోట్ల నగదు బినామీ పేర్లతో వివిధ ఖాతాలకు మళ్లించారని ఏసీబీ గుర్తించింది. చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు ఆవుల రైతులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఆవుల పంపిణీల్లో అక్రమాలు వెలుగులోకొస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, 3 రోజుల పాటు ఇంకా కస్టడీ జరగబోతోంది కదా, దీంట్లో గొర్రెలతో పాటు అలాగే ఆవుల పంపిణీలో అవినీతికి సంబంధించి ఏదైనా లింకును ఏసీబీ గుర్తించిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? గొర్రెల స్కామ్కు సంబంధించి 2,10,00,000 రూపాయలు బినామీ ఖాతాల్లోకి ఇటు అధికారులు కాంట్రాక్టర్లు ఇద్దరు కూడా కుమ్మక్కైపోయి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. చెంచల్గూడ జైల్లో 4 ప్రభుత్వ అధికారులు ఉన్నారు. వారికి సంబంధించి కస్టడీ పిటిషన్ 2 రోజుల క్రితం వేయడం జరిగింది. ఆ పిటిషన్కి కోర్టు అనుమతి ఇచ్చింది. 3 రోజుల పాటు 4 నిందితులను కూడా కస్టడీలో తీసుకొని విచారించవచ్చు అని చెప్పేసి కూడా నిన్న అనుమతి ఇవ్వడంతో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడలో జైల్లో ఉన్న 4 నిందితులను కూడా కస్టడీలోకి తీసుకొని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొస్తున్నారు. ఇక్కడే 3 రోజుల పాటు ఆ 4 నిందితులను కూడా విచారించనున్నారు. ఇంకా గొర్రెల స్కామ్తో పాటు పాడి పరిశ్రమకు సంబంధించిన ఆవుల స్కామ్ కూడా బయటపడింది. ఈ గొర్రెల స్కామ్కి సంబంధించిన నిందితులే ఆవులకు సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించిన పుంగనూరు ఆవులు కొనుక్కొచ్చి అక్కడ ఉన్న రైతులకి డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం నుంచి 8.5 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ కూడా వారికి 4 కోట్లు మాత్రమే ఇచ్చారు. మళ్ళీ తిరిగి సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకున్న తర్వాత మళ్ళీ 1.5 కోట్ల కూడా వారి రైతులకు ఇచ్చారు. కానీ ఇంకా 3 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు. అది కూడా సేమ్ బినామీ అకౌంట్లకి మళ్లించినట్టు ఏసీబీ అధికారులకి ఆ రైతులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కైపోయి పూర్తిగా ఈ ప్రతి స్కీమ్లో ఈ గొర్రెల స్కీమ్ కావచ్చు, పాడి పరిశ్రమలో ఉన్న అన్ని స్కీమ్లలో కూడా అవినీతికి పాల్పడ్డారు. మొదటగా స్కీమ్ మొదలైనప్పుడు కొంచెం లంచం రూపంలో కమిషన్లు డబ్బులు తీసుకునేవారు. కానీ ఆ తర్వాత మొత్తం రైతులకు ఇవ్వాల్సిన డబ్బులన్నిటిని కూడా పక్కదారి పట్టించి బినామీ అకౌంట్లను ఓపెన్ చేయించేసి వారికి సంబంధించిన అకౌంట్లోకి మళ్లించారు. ఇది వీళ్ళ స్కామ్తోని ఏవైతే గొర్రెల అమ్మే రైతులు అదేవిధంగా ఆవులు అమ్మే రైతులు కూడా రోడ్డున పడిపోయారు. వాళ్ళ కుటుంబాలు కూడా గడవని పరిస్థితి. పక్క రాష్ట్రంలో తలదార్చుకుంటున్నాం అప్పులు చేసి అని చెప్పేసి కూడా ఏసీబీ ముందు వచ్చి వారు వాపోయారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఈ గొర్రెలకు సంబంధించిన పూర్తి విచారణ, స్కామ్కి సంబంధించి పూర్తి విచారణ జరిపి దీంట్లో ఉన్న అన్ని అవకతవకలకు సంబంధించిన వివరాలు బయటికి తీయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి దీనికి సంబంధించి అన్ని ఇప్పటికే ఈ 2,10,00,000 రూపాయలు పోయిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ అప్పటికే 10 అకౌంట్లకి ఈ డబ్బులన్నీ కూడా మళ్లించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులన్నీ కూడా విత్డ్రా అయిపోయాయి. ఇక కాంట్రాక్టర్లు అయినటువంటి మోయినుద్దీన్, ఆయన కొడుకు ఇక్రమ్ కూడా దుబాయ్ పారిపోయినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఇక్కడ అరెస్ట్ చేశారనే వాళ్ళకి సమాచారం అందడంతో దుబాయ్ పారిపోయారు. వారికి సంబంధించి లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. వారు ఇండియా వచ్చిన తర్వాత వారిని కూడా అరెస్ట్ చేశారు. ఈ మోయినుద్దీన్కి సంబంధించి గతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పి రైతులని భయాందోళనకు గురి చేసినట్టు ఆయన ఆధారాలతో సహా ఏసీబీకి అందించడం జరిగింది. కేసు నమోదైన తర్వాత కూడా మీరు కేసు పెట్టుకుంటే ఏమవుతుంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి నానా బూతులు తిట్టి భయాందోళనకు గురి చేస్తున్నట్టు వాళ్ళకి ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేయడంతో దానిపైన కూడా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి సమగ్రంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ రోజు కస్టడీలోకి తీసుకున్న తర్వాత వారి నుంచి 4 ఇచ్చే అధికారులు, ఎందుకంటే పశుసంవర్ధక శాఖకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరి పాత్ర కూడా ఈ స్కామ్లలో ఉంది కాబట్టి ఇందులో మరింత మంది ప్రభుత్వ అధికారులకు సంబంధించి విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. వారిని దర్యాప్తు చేస్తే
పూర్తిగా విచారణలో కూడా మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి మరికొద్ది సేపట్లో వారిని తీసుకొచ్చి విచారిస్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీనిపైన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఇంకా ఎందుకంటే మాజీ మంత్రితో పాటు ఆయన ఓఎస్డీ కళ్యాణ్ పాత్ర కూడా ఈ స్కామ్లో ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన పైన కూడా విచారణ జరిపించారు. ఎందుకంటే నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫైల్స్ పశుసంవర్ధక శాఖలోని కీలకమైన ఫైల్స్ అన్నిటిని కూడా ఒక ఆటోలో తరలిస్తున్న సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అక్కడ కేసు నమోదు చేశారు. ఆ ఫైల్స్ని ఎందుకు తరలించాల్సి వచ్చింది, ప్రభుత్వం మారిన వెంటనే పశుసంవర్ధక శాఖలో భారీ స్కామ్ జరిగింది కాబట్టి ఆ ఫైల్స్ అన్ని కూడా మాయం చేసే పనిలో అధికారులు ఆ ఫైల్స్ని తరలించారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ 3 రోజులలో వీళ్ళు 4 నిందితులు ఎవరైతే పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు ఇద్దరితో పాటు మరో 2 ప్రభుత్వ అధికారులను కూడా విచారించనున్నారు. వీరు ఇచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు, దీనికి సంబంధించిన స్కామ్కి సంబంధించిన వివరాలను వీటన్నిటిపైన కూడా అధికారులు పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వనున్నారు దీనికి సంబంధించి. ఎందుకంటే ఈ స్కామ్లకు సంబంధించి ఇప్పుడు పశువులకు సంబంధించిన స్కామ్తో పాటు గొర్రెల స్కామ్, ఆవుల స్కామ్లో కూడా 3 కోట్ల రూపాయల రైతులకు రావాల్సిన డబ్బులను కొట్టేశారు కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబట్టనున్నారు. ఆవులకు సంబంధించి పుంగనూరుకు సంబంధించిన మేలిజాతి ఆవులను తెలంగాణ పాడి పరిశ్రమ రైతులకు అందించే విధంగా స్కీమ్ తీసుకొచ్చారు. కానీ అందులో కూడా స్కామ్కు పాల్పడ్డారు కాబట్టి ఈ పూర్తిగా ఈ 2 కేసులతో పాటు పశుసంవర్ధక శాఖలో ఉన్న కీలకమైన అధికారులు అదేవిధంగా గతంలో పనిచేసిన రాజకీయ నాయకులకు కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపైన కూడా విచారణ జరుపుతుంది ఏసీబీ. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.